ఇల్లంతకుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నాతో పాటు విచ్చేసినటువంటి కలెక్టర్ సందీప్ ఝా గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, మాజీ ఎంపీపీ ఊట్కూరి రమణారెడ్డి గారికి, ఆనంద్ రెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ కూడా, రాజేందర్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర అధికారులకు, కలిసి వచ్చిన నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనం చాలా రోజుల నుండి ఈ మండలము నిజంగా చెప్పాలంటే ఇది కరీంనగర్లో ఉన్నప్పుడు దూరంగా ఉండే, మరి ఇటువైపు ఏమో మన సిరిసిల్ల కేటీఆర్ గారు ఉండే, అటువైపు ఏమో సిద్దిపేటకు హరీష్ రావు గారు ఉండే. అవి రెండు దగదగ మెరుస్తూ ఉన్నాయి. కానీ మన ఇల్లంతకుంట మండలం బోసిపోయింది. రోడ్లు లేక, బోర్లు లేక, పాఠశాలల ఏ విధమైన వస్తువులు లేక, అదేవిధంగా కేజీబీ స్కూల్కి దారి లేక, ఇవన్నీ ఉన్నప్పుడు నేను కలెక్టర్ గారితో పర్యటించినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేసి, ఎప్పుడైతే మార్పు తీసుకురావాలని, మంచి రోడ్లు వేయాలని చాలా రోడ్లను కూడా ఇప్పుడు రమణారెడ్డి గారు అన్న చెప్పినట్టు వెంకట్రావుపల్లి నుంచి సిద్దిపేట రోడ్డుని త్వరలోనే టెండర్ అయిపోయింది, ప్రారంభిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా వెడల్పు లేక, ఆ వెడల్పు లేని రోడ్లోనే రోడ్ డివైడర్ పెట్టేసరికి ఇప్పుడు దాన్ని తీసి కొత్తది వేయాలంటే కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి 50 లక్షలతో దీన్ని చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో, ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల విద్యుత్తే కానీ, 500 గ్యాస్ సిలిండరే కానీ, దాంతోపాటు ఈరోజు మనం ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించుకున్నాం. ఈరోజు భూమి పూజ చేసి సిరికొండ గ్రామం లోపల ఆ విలేజ్ను ఫుల్ శాచురేషన్కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అనుకున్నాం. మరి ఈరోజు అదే విధంగా సన్న బియ్యం కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఎవరు కూడా ఆలోచించలేదు, ఎవరు కూడా ఊహించలేదు. పేదోడు సన్న బియ్యం తినాలని సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గారు అందరూ ఆలోచించి సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. పేదవారికి నిజంగా కూడా చాలా సంతోషం. మనం ఎందుకంటే ఆ దొడ్డు బియ్యం వల్ల అవి బ్లాక్ మార్కెట్ పోవడము, డీలర్ దగ్గరనే వదిలేస్తే డీలర్ వేరే విధంగా మళ్లించడము, రీసైక్లింగ్ చేయడము, దాన్ని అమ్మడము, లేకపోతే వేరే రాష్ట్రాలకు తీసుకుపోవడము, ఎన్ని కేసులైనా మార్పు రాకపోయింది. కాబట్టి మనమందరం కూడా పేద ప్రజల కోసం ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పేద ప్రజల కోసమే ఈ యొక్క సన్న బియ్య కార్యక్రమాన్ని ఉగాది రోజు హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా ప్రారంభించినారు. మరి అదే కార్యక్రమాన్ని మన మండలం కూడా మనం ప్రారంభించినాము. వివిధ మండలాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా మనం ప్రారంభించడం జరిగింది. ఆ సన్న బియ్యంతో వండిన వంటను ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో మనం భోంచేస్తే ఏ విధంగా ఉన్నదో అది కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి మనకు వివిధ రకాలుగా పనులు చాలా వచ్చినాయి అన్న, చాలా కార్యక్రమాలు అన్నీ చెప్పినారు. మరి ఈరోజు ఏ విధంగా తీసుకున్నా కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా చాలా వచ్చినాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తా ఉన్నాం. మరి ఎల్ఓసీలు బోలెడన్ని ఇక్కడ తీసుకొచ్చినాం. 2 కోట్ల ఎల్ఓసీలను ఇంతవరకు పంపడం జరిగింది, పంపిణీ చేసినాము. అందరికి కూడా సంతోషంగా ఉన్నారు. నిమ్స్ హాస్పిటల్కి అందరిని వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం. మరి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇచ్చే ప్రతిదాన్ని మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల మీరు లాభం పొందాలని నేను కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ రోడ్ల పరిస్థితి దుస్థితి చూస్తే, కలెక్టర్ గారు నిన్నటికి నిన్న పతికుంటపల్లిలో ఉన్నటువంటి అన్ఫినిష్డ్ ఫంక్షన్ హాల్ కానీ, బోర్ కానీ అక్కడ ప్రారంభించినాం. మరి ఈ మండలం లోపల ఏదైతే పాఠశాలలు ఉన్నాయో కేజీబీ కానీ ఇంకా ఇతర పాఠశాలలు అన్నిటికి కూడా వెళ్ళి వాటికి అద్భుతంగా పిల్లలు గుడ్డి దీపాల కింద చదువుకున్నట్టు వెలుతురు లేని దీపాల కింద చదువుకుంటే మా కలెక్టర్ గారు నేను చెప్పిన వెంటనే స్పందించి హైమాస్ట్ లైట్లు పెట్టడం కేజీబీలో జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా మనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది. మరి విద్యనే మా స్కూల్కి సార్ యొక్క చొరవతో అన్ అకాడమీ నుంచి మెటీరియల్ తెప్పించి వాళ్ళకి సాయంకాలం రెమెడియల్ క్లాసెస్ కానీ మళ్ళీ క్లాసులను ప్రారంభించి వాళ్ళకు ఒక మంచి కోచింగ్ సెంటర్ లాగా
కేజీబీ స్కూల్ని మనం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ మండలం అభివృద్ధి చెందుతా ఉన్నది. ఇక్కడ అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాలని చెప్పడం జరిగింది. వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. సిరికొండ ఒక్కటే కాదు కాబట్టి విద్య కానీ వైద్యం కానీ, వైద్యంలో పెదలింగాపూర్ లోపల పిఎస్సి ఓపెన్ చేసినాం. ఈ 2-3 రోజుల్లో టెండర్ ప్రక్రియ ముగిస్తే మనము ఇల్లంతకుంటలో కూడా 50 బెడెడ్ హాస్పిటల్ని పేపర్ రమణన్న చెప్పినట్టు పేపర్ వరకే శాంక్షన్స్ ఇచ్చినారు కానీ దాంట్లో బడ్జెట్ శాంక్షన్స్ కానీ ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ లేవు. ఇప్పుడు నేను మాట్లాడి ముఖ్యమంత్రి గారితో వాళ్ళు హడావుడిగా ఎలక్షన్ టైంలో ఇచ్చిన జీవోలు వీటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే 1000 కోట్లు అయితే అంటే అట్లా కాదన్నా. ఈ గ్రామం ఇల్లంతకుంట మండలం దూరంగా ఉంటుంది కరీంనగర్కు. ఒక మంచి ఆసుపత్రి పోవాలంటే సిరిసిల్ల జిల్లాలో అంత పెద్ద హాస్పిటల్ లేవు. కనీసం ప్రాథమికంగా చికిత్స చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడినప్పుడు దీనికి శాంక్షన్ చేసినారు. దాని టెండర్ ప్రక్రియకు కూడా పంపించినారు ఇక్కడ కానీ మానకొండూరులో కానీ. కాబట్టి త్వరలో వైద్యం మీద విద్య గురించి మనం అడిగినప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా మనం నియోజకవర్గంలో తిమ్మాపూర్లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మనం త్వరలోనే పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నిన్నే 14 స్కూళ్ళకి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు లోపల దానికి కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, రోడ్ల గురించి కానీ, మరి ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉంటే ఉద్యోగాల కల్పనలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని డిఎస్సీలు కానీ ఏఈలు కానీ ఏ విధమైన ఉద్యోగాలైనా మన ప్రభుత్వం ఫినిష్ చేసి ఈరోజు గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఇచ్చి త్వరలోనే వాటిని నియామకాలు కూడా పూర్తి చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం లాగా ఇంటికో ఉద్యోగం అని ఏమీ ఇవ్వకుండా ఈరోజు పిల్లలందరూ కూడా గాంధీనగర్లో మగ్గుతా ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ని కూడా వాళ్ళు నడపకుండా జరగకూడదు, దీన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు వరకు స్టే తీసుకే వరకు కూడా వచ్చినారు. కానీ ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఎగ్జామ్ గ్రూప్ 1 పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడ్డా ఆగదన్న ఉద్దేశంతో ఎగ్జామ్ కండక్ట్ చేసినారు, రిజల్ట్స్ ఇచ్చినారు, ర్యాంకులు ఇచ్చినారు, రేపో మాపో వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తా ఉన్నారు. ఇది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. కాబట్టి దయచేసి ప్రతి విషయం లోపల కూడా 10 సంవత్సరాలకు అభివృద్ధిలో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, వైద్యం కానీ, విద్యలో కానీ అన్ని విధాలా ఈ రాష్ట్రం చెడిపోయింది, బాగుపడలేదు. కాబట్టి మనం వచ్చిన తర్వాత ఇవన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి చేయూతనిచ్చి ప్రభుత్వ అభివృద్ధిలో మీరు కూడా తోడుగా ఉండి ప్రభుత్వం అన్ని విధాల టీఆర్ఎస్లకు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మేమే చేసినాం, 10 ఏళ్లలో నీకు అంటే నియామకాలు జరపాలన్న ఉద్దేశం లేదు. మనం వచ్చి చెప్తుంటే ప్రతిదానికి మేము చేసినాం, మిమ్మల్ని ఆపినోడు ఎవడు 10 ఏళ్ల నుంచి. ఈ రోడ్ వేస్తే ఈ రోడ్డుకి ఎప్పుడో తీసుకొచ్చిన, ఈ హాస్పిటల్ వేస్తే ఈ హాస్పిటల్ ఎప్పుడో నేను ప్రారంభించిన, భూమి పూజ చేసిన, అవునయా నేను ఆగమన్నాడు ఎవడు? 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా, 9 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా అంటే చెయ్యవు, చేసిన వాళ్ళను ఆ క్రెడిట్ను నువ్వు తీసుకోవాలనుకుంటున్నది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా గమనించి ఈ ప్రభుత్వానికి తప్పకుండా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మున్ముందుకు పోయి అభివృద్ధి ప్రధాన ఈ రాష్ట్రాన్ని నడిపించే విధంగా అన్ని కోణాల లోపల కూడా ఎక్కడ ఏ విధంగా కూడా నష్టపోకుండా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వాదాలను ఉంచాలని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.